ఫిబ్రవరి 21, 2026 ఈనాటి సువిశేషము లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వచనములు. ధ్యానాంశము పాపులకు ప్రథమ స్థానము. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆసుపత్రికి వెళ్ళేది అనారోగ్యులే కానీ ఆరోగ్యవంతులు కాదు కదా. ట్యూషన్కి వెళ్ళేది బుద్ధిహీనులే కానీ ప్రతిభావంతులు కాదు కదా. అటులనే 99 నీతిమంతులను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసము ప్రభువు వెళ్ళాడే. నీతిమంతుల కంటే పాపాత్ములకే కదా దేవుని యొక్క అత్యవసరం ఉన్నది. కాబట్టి మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నీతిమంతులకు దేవుని అవసరం లేదని కాదు, పుణ్యాత్ములకు ప్రార్థన అవసరం లేదని కాదు ఈనాటి సువిశేషం యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ ఎవరికైతే అవసరం ఉన్నదో, నీతిమంతులు, పుణ్యాత్ములు, ఆరోగ్యవంతులు, వారు సరైనటువంటి మార్గంలోనే ఉన్నారు, సరైన దారిలోనే నడుస్తూ ఉన్నారు. కాబట్టి నడవనంటి వారిని, సరైనటువంటి త్రోవలో లేనటువంటి వారిని సరిచేయటమే కదా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి సరిలేని వారిని సరిచేయటం కోసం క్రీస్తు వచ్చాడు. తప్పిపోయిన వారిని వెదకి పట్టుకోవటం కోసం క్రీస్తు వచ్చాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొనటం కోసము క్రీస్తు వచ్చాడు. పాపాత్మలను పుణ్య జీవితంలోనికి నడిపించటానికి, ప్రభుని చెంతకు చేర్చటానికే క్రీస్తు వచ్చాడు. ఇది ఈనాటి సువిశేషం యొక్క ముఖ్య ఉద్దేశము.